ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మరింతగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వే కూడా పూర్తి చేసింది హెల్త్ డిపార్ట్మెంట్. సేవల కోసం ఒక్కో బెడ్కు నెలకు 6,000 ఖర్చు చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని నియమించి పేషెంట్లకు పారదర్శకమైన సేవలు అందించనుంది సర్కార్. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే సర్కారీ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వం కొత్తగా పేషెంట్లకు సేవలు పెంచాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే వారికి సహాయకులను నియమించాలని నిర్ణయించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మాదిరిగా ప్రభుత్వ హాస్పిటల్స్ లోనూ అటెండర్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ అటెండర్స్ పేషెంట్లను టెస్టులకు తీసుకెళ్లడం, డాక్టర్ దగ్గర చెకప్ కి తీసుకెళ్లడం చేస్తారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలతో స్టాఫ్ ను నియమించనుంది ప్రభుత్వం. టెండర్లతో ఆయా ఏజెన్సీల నుంచి ఆసుపత్రికి కావలసిన సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది, హౌస్ కీపింగ్ లాంటి 12 విభాగాలకు సిబ్బందిని కేటాయిస్తారు. వీరంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని టాయిలెట్స్ క్లీనింగ్ నుంచి రోగులకు సహాయకుల వరకు ఆయా విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించే బాధ్యత అవుట్సోర్సింగ్ ఏజెన్సీలదే. సిబ్బంది పనితీరును బట్టి సంబంధిత ఏజెన్సీలకు ఆసుపత్రి అధికారులు 12 విభాగాల వారీగా మార్కులు కూడా వేయనున్నారు. సరిగా విధులు నిర్వహించకుంటే వారికి నెల నెల ఇచ్చే నిధుల్లో 10% కోత విధిస్తారు. సేవలు ఎలా అమలు చేయాలనే దానిపై హైదరాబాద్లోని గాంధీ, సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రి, కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వే నిర్వహించింది ప్రభుత్వం. గాంధీ ఆసుపత్రిలో 239 హౌస్ కీపింగ్ స్టాఫ్, 110 మంది సెక్యూరిటీ, 267 మంది సహాయకులు అవసరమని సర్వేలో తేలింది. రాష్ట్రంలోని ఆసుపత్రులను 2 యూనిట్లుగా విభజించి సేవలు అందించనుంది. ఇందులో టీచింగ్ ఆసుపత్రుల్లో 10,000 బెడ్లను ఒక యూనిట్ గా, జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులు, మండలంలోని పిహెచ్సిలలో 8,000 బెడ్లను 2వ యూనిట్ గా తీసుకుని 12 విభాగాల్లో సేవలు అందించనున్నారు. మొత్తం 18,000 బెడ్లకు నెలకు ఒక్కో బెడ్డుకు 6,000 చొప్పున ఏడాదికి 108 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధులు కేటాయింపు కూడా పూర్తయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.